11th రిలీజ్ అంటున్నారు కదా, 10th మీ బర్త్డే. సో మీ బర్త్డేకి గిఫ్ట్ ఫుల్ హిట్ హోపింగ్ ఫర్ నేను ఇవ్వాలి గిఫ్ట్ మీకు. అందరూ అంటే నన్ను ఆశీర్వదించండి అని చెప్పగలను, ఆడియన్స్ అందరికీ అడగలను. సిన్సియర్గా చేశాను, చాలా మంచి సినిమా చేశాను. హర్రర్ సినిమా అంటే రక్తాలు మాంసాలు అలా భయపెట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు. జుగుప్స కలిగే హర్రర్ అయితే చేయట్లేదు. ఒళ్ళంతా పూళ్ళు అయిపోయి అదొక టైప్గా అలా ఉండి అలాంటి దెయ్యాలు అలాంటివి అయితే చూపించట్లేదు. భయపెట్టడానికి అలా చూపిస్తేనే భయపడతారు జనం అనుకోవడం తప్పని నా ఫీలింగ్. స్క్రీన్కి ఆడియన్స్కి మధ్యలో కనెక్టివిటీ ఉంటుంది ఇప్పుడు కూడా. మనం జుగుప్సాకరంగా ఏదైనా చూపిస్తే డిస్కనెక్ట్ అవుతారు ఆడియన్స్. ఆ డిస్కనెక్ట్ అవ్వకుండా హర్రర్ని ఎలా చూపించాలనే ప్రయత్నం అయితే ఈ సినిమాలో చేశాను. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్. అవును, నార్మల్ గా హారర్ ఫిల్మ్స్ ఎంత ఇష్టం ఉన్నా కానీ ఆ సీన్స్ చూడలేము చాలా సార్లు. కొంచెం జుగుప్స యాడ్ చేస్తారు, అది నాకు నచ్చదు. అది లేకుండా చేయొచ్చేమో. ఇప్పుడు నా గెటప్ లో ఎంత నోవల్టీ ఉందో చూపించే హర్రర్లో కూడా అంతే నోవల్టీ ఉంటుంది. ఓకే, హారర్ ని ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూపిస్తున్నారు. డిఫరెంట్ అన్ను భయపెట్టాలి అన్న భయపెడతారు కానీ ఇబ్బంది పెట్టకుండా తనది అమెరికన్ పార్ట్ అయితే ఇండియన్ కౌంటర్ పార్ట్ గా బ్రహ్మానందం వాళ్ళిద్దరి మధ్యలో కామెడీ కూడా పెట్టాము.